హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మన్ రామకృష్ణ. ఓకే, సో టుడే టాపిక్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే, సో మనకు R25 JNTH నుంచి మనకున్న సిలబస్ ఏతుందో ఇది మన సిలబస్. సో JNTH త్రిబుల్ వాళ్ళకున్న సిలబస్. ఓకే, సో ఇందులో మనకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఓకే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్స్ ఏతుందో వాళ్ళకున్న సబ్జెక్ట్స్ ఇవి. సో మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్, అడ్వాన్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, ప్రోగ్రామింగ్ for problem solving, electrical circuits 1, engineering drawing and computer drafting, and English for skill enhancement, advanced engineering physics lab, programming for ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ల్యాబ్. ఓకే, సో అన్నిటి కూడా ఏంటంటే డిపెండ్ అపాన్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్రెడిట్స్ అనేది ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కోర్ సబ్జెక్ట్స్కి ఏమో 2 ఉన్నాయి. ఓకే, మిగతా సబ్జెక్ట్స్కి 4. ఓకే, మ్యాథ్స్ కాబట్టి 4 ఉంటాయి. సో రిమైనింగ్ అనేది టోటల్ 21 క్రెడిట్స్. సో సిమిలర్గా అలాగే సో మనకు సెమ్ 2లో తీసుకుంటే మనకు కూడా మ్యాథ్స్. ఓకే, సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టర్ క్యాల్కులస్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్ సర్క్యూట్స్ 2, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్, పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ల్యాబ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్షాప్. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ థింగ్స్ వాట్ ఎవర్ హ్యావింగ్. ఓకే, సో సర్క్యూట్స్ రిలేటెడ్ అవుతున్నాయి. ఓకే, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్స్. సో మనకేంటంటే కొద్దిగా సిలబస్ అనేది R22కి R25కి కొద్దిగా చేంజ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ మాత్రం చేంజ్, మోస్ట్ ఆఫ్ ది సిలబస్ విల్ బి సేమ్. ఓకే, సో సిలబస్ అనేది ఏముందో చూద్దాం. ఓకేనా, సో బిఫోర్ దట్ విల్ చెక్ విత్ ద R22 సిలబస్ ఆల్సో. సో ఇది R22 సిలబస్. సో R22 సిలబస్లో కూడా ఏంటంటే మ్యాట్రిక్స్ క్యాలిక్యులస్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, సి ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్, సర్క్యూట్స్ 1, కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాఫిక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలిమెంట్స్ ఇంజనీరింగ్. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్. ఓకే, ఇక్కడ మాత్రం ఏంటంటే R25లో ఆ సబ్జెక్ట్ అనేది లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకున్నది డిఫరెన్స్. సో ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే, సో 9 సబ్జెక్ట్స్ ఇన్ R25, 8 సబ్జెక్ట్స్ ఇన్ R22. ఓకే, సో ఒక సబ్జెక్ట్ అనేది ఇలా. సో ఇక్కడ 20 క్రెడిట్స్ ఉన్నాయి R22లో, R25లో 21 క్రెడిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఉందని ఏ సబ్జెక్ట్ తక్కువ ఒకసారి డీటెయిల్గా చూడండి. ఓకేనా, సో ప్రాబ్లం ఏంటంటే మీరు మనకున్న సిలబస్ ఏందో అది ఒకటి ఫస్ట్ చూద్దాం. ఓకే, R25 సిలబస్ ఏదో. సో ఇక్కడ మనకున్నది ఏంటంటే సబ్జెక్ట్స్లో ఫస్ట్ మనం ఏంటంటే కోర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడు. ఓకే, కోర్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మార్క్స్ అనేది వస్తాయి. ఓకే, సో ఏ సబ్జెక్ట్స్కి అయినా సరే మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన సిలబస్‌ని ఫస్ట్‌గా టోటల్‌గా చూడాలి. సో సిలబస్‌లో ఏమేమి ఉన్నాయి, ఓకే, ప్రతి దాని సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, సో సిలబస్‌లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ ఏమున్నాయి. ఓకే, రిఫరెన్స్ బుక్స్‌లో ఏమున్నాయి, టెక్స్ట్ బుక్స్‌లో ఏమున్నాయి. సో వాటికి రిలేటెడ్ మెటీరియల్ అనేది ఏవేవి ఉన్నాయి. సో అవి అనేది మనం తీసుకోవాలి. సో ఆల్రెడీ రిఫరెన్స్ బుక్స్, నోట్స్ ఆల్రెడీ క్లాసెస్ అయిపోయింటాయి కాబట్టి మీరు సెమ్ ఎగ్జామ్స్‌కి స్టార్ట్ వచ్చినప్పుడు సో దాదాపు ఏందంటే మీకు అన్నీ ఒక క్లారిటీ ఉంటుంది. సో దాంతో పాటు ఎగ్జామ్ ప్రిపరేషన్స్‌కి ఏందంటే మీరు మిడ్ 1, మిడ్ 2లా కూడా ఏందంటే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితారు. ఫస్ట్ 2 చాప్టర్స్, నెక్స్ట్ 2 చాప్టర్స్ మిడ్ 1 అని మిడ్ 2కి సో ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో దాంతో పాటు అంటే సెమ్ ఎగ్జామ్స్‌కి మిడ్ 1, మిడ్ 2 లాగా మనకు మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ ఉంటుంది. సో అందుకోసం ఏందంటే డీటెయిల్‌గా చదవడానికి ప్రయత్నించాలి. సో దానికోసం ఏందంటే ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఏందంటే ఒకటే సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం. సో ఏ సబ్జెక్ట్స్ చదవాలన్నా కూడా ఏందంటే ఫస్ట్ మన సిలబస్ అనేది క్లియారిటీ ఉండాలి. సో ఏం చదువుతున్నాం, ఆ సిలబస్ అనేది క్లారిటీ ఉందా లేదా అని ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఏందంటే మినిమమ్ 3 క్వెషన్ పేపర్స్ అనేది సెలెక్ట్ చేయండి. సార్ మేము ఇది ఫస్ట్ సిలబస్ మాది. వాటికి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎలా వాళ్ళు సో మీరేందంటే R25 బ్యాచ్ కాబట్టి మీరేందంటే R22 సిలబస్ అనేది రిలేటెడ్ క్వెషన్ పేపర్స్ తీసుకోండి. ఓకే, సో R22 తీసుకుంటే సో సబ్జెక్ట్స్ మ్యాట్రిక్స్ అండ్ కాలిక్యులస్, ఇంజినీరింగ్ కెమిస్ట్రీ. సో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్‌కి రిలేటెడ్ ఏవైతే క్వెషన్ పేపర్స్ ఉన్నాయో అవి కలెక్ట్ చేయండి. ఒకవేళ అందుట్లో కూడా లేవు అంటే ఓకే, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది లేకుండా ఉంటది. R18 R18 ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనాలిసిస్ లేకుండా ఓకే, అది సెకండ్ ఇయర్స్‌లో ఉంటుంది. సో వాటికి రిలేటెడ్ క్వెషన్ పేపర్స్ అనేది మీరు డౌన్‌లోడ్ చేయండి. సో R25 తీసుకుంటే సో మనకి ఏవైతే ఉన్నాయో సేమ్ మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ R20లో ఉన్నాయి కాబట్టి సో వాటి రిలేటెడ్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఆ క్వెషన్ పేపర్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. సో మినిమమ్ 3 క్వెషన్ పేపర్స్. ఓకే, దట్స్ ఎనఫ్. సో వాటిని
తీసుకొని ఏ చాప్టర్ నుంచి ఏ క్వెషన్ వస్తుందో బాగా అబ్జర్వేషన్ చేయాలి. సో, ఆ కాన్సెప్ట్ అనేది మీకు తెలిస్తే మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఒక 30% కంప్లీట్ అయినట్టు. ఒకవేళ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ మీరు చూడాలి డైరెక్ట్ ఎగ్జామ్‌కెళ్ళి రాసిరనుకోండి మీరు ప్రిపేర్ అయ్యేది మీకొచ్చే ఆన్సర్స్ అనేది చాలా డిఫరెంట్. ఓకే. సో, అందుకోసం ఏందంటే ఏ ఎగ్జామ్స్‌కైనా సరే మినిమమ్ ఏందంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న, సెమ్ ఎగ్జామ్స్ తీసుకోండి. ఒక మినిమమ్ అట్‌లీస్ట్ ఒక సబ్జెక్ట్‌ది ఒక ప్రీవియస్ క్వెషన్ పేపర్ అయినా చూడాలి. చూస్తేనే మీకు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ క్వెషన్స్ అనేది ఎలా అడుగుతున్నారు, వాటికి ఆన్సరింగ్ అనేది మనం ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది అనేది ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే. సో, లెట్స్ టాక్ అబౌట్ ది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే. కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం కోర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా పాస్ అవ్వాలి? సో, పాస్ అవ్వడంతో పాటు ఏ విధంగా ఉంటుంది. ఓకే. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ 1. సో, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ 1లో సో, మనకి ఏమేమి ఉంటాయి? ఓకే. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ చదువుకుంటే ఏమొస్తది? తర్వాత యూజ్‌ఫుల్ ఉంటదా? యూజ్‌ఫుల్ ఉండదు. సో, దీనికి కంటిన్యూయేషన్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? సో, ఎలక్ట్రికల్ సర్క్యూట్ 1 చదువుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ 2 అనే సబ్జెక్ట్ ఉంటది కంటిన్యూయేషన్. సో, దీంట్లో ఉన్న కాన్సెప్ట్ కంటిన్యూయేషనే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ 2లో ఉంటుంది. సో, అందుకోసం ఏందంటే కొద్దిగా బాగా ప్రిపేర్ అయితే తర్వాత ఫర్దర్‌గా వచ్చే సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది. లేదంటే ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్, ప్రాబ్లమ్ అవుతది. ఓకే. సో, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఫస్ట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. సో, మనకు నెట్వర్క్స్, ఎలిమెంట్స్ అండ్ లాస్, సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్, 3 ఫేజ్ సర్క్యూట్స్, నెట్వర్క్స్, థీరమ్. సో, ఒకవేళ లాటర్ ఎంట్రీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, లాటర్ ఎంట్రీ స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్స్ అన్ని ఆల్రెడీ వాళ్ళు సెకండ్ ఇయర్‌లో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఇవి వాళ్ళు డిప్లొమా లెవెల్‌లో అన్నీ కూడా సబ్జెక్ట్స్ అని చదివి ఉంటారు. ఓకే. సో, అందుకోసం ఏందంటే వాళ్ళకి సర్క్యూట్స్ సబ్జెక్ట్స్ అనేది సెకండ్ ఇయర్‌లో నుంచి తీసేసి ఫస్ట్ ఇయర్‌లో పెట్టేసారు. ఓకే. సారీ. సో, ఇక్కడ తీసుకుంటే మన ఫస్ట్ చాప్టర్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ చాప్టర్స్‌లో మనకు ఇంతకుముందుకేందంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ ఉంటది. బీడబ్ల్యూ అంటారు. ఓకే. ఇక్కడేందంటే అది సీఎస్‌సి వాళ్ళకు నెక్స్ట్ మిగతా అదర్ బ్రాంచెస్ వాళ్ళకుంటది. సో, ఇక్కడేందంటే మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ 1, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ 2 అని ఉంటది. సో, ఇక్కడ మనం టాపిక్ తీసుకుంటే నెట్వర్క్స్, ఎలిమెంట్స్ అండ్ లాస్. ఓకే. ఫస్ట్ మన ఏమేం ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్‌లో. సో, ఆ ఎలిమెంట్స్‌కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. ఫిజిక్స్ చదివితే ఎలక్ట్రికల్ గూడా సబ్జెక్ట్స్ ఈజీ ఉంటాయి. ఓకే. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బాగా తెలిసి ఉంటే ఈ సబ్జెక్ట్స్ అనేది కొద్దిగా ఈజీ. ఓకే. ఫస్ట్ చాప్టర్ కాడికి. సెకండ్ చాప్టర్ అనేది కొద్దిగా డిఫరెంట్. సో, యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంది? పాసివ్ ఎలిమెంట్స్ ఏంది? వాటి రిసోర్సెస్ ఏంది? నెక్స్ట్ కరెంట్ సోర్సెస్ అంటే ఏంది? వోల్టేజ్ సోర్స్ అంటే ఏంది? ఆర్ అంటే ఏంది? ఎల్ అంటే ఏంది? సి అంటే ఏంది? ఓకే. రెసిస్టివ్, రెసిస్టివ్ ఇండక్టర్, కెపాసిటర్. ఓకే. సో, వాటి ఈక్వేషన్స్ ఏమున్నాయి? వోల్టేజ్, కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి? ఓకే. సో, ఎనర్జీ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఏంది? కిర్చాఫ్ లాస్ ఏంది? సోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, సోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే వోల్టేజ్ నుంచి కరెంట్ సోర్స్ నుంచి వోల్టేజ్ సోర్స్‌గా స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్. అంటే స్టార్ టు డెల్టా, డెల్టా టు కన్వర్షన్ అనేది మనకు రెసిస్టెన్స్‌లో ఉంటది. సో, రెసిస్టెన్స్‌లు అనేది మనకు సారీ శ్రీమన్నారాయణ. సో, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ అని. సో, మనకు ఈ విధంగా డెల్టాలో రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు సో, వాటినేందంటే మనం సింగిల్ రెసిస్టెన్స్‌గా కన్వర్షన్ జేయడానికి నెక్స్ట్ సీరీస్ రెసిస్టెన్స్‌ని మల్టిపుల్ ఇచ్చినప్పుడు ఓకే. టీ నెట్వర్క్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కన్వర్షన్ జేయాలి. ఓకే. స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ జేసి మనం రిజల్టెంట్ రెసిస్టెన్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ జేయాలి అనేది మనకుంటుంది. సో, ఇది మెష్. సో, అలాగే మనకు నోడ్ అనాలిసిస్ ఏమైంది? ఓకే. నోడ్ అంటే ఏంది? మెష్ అంటే ఏంది? ఓకే. నోడ్‌ల కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో ఓకే. వాటి గురించి మనకు ఇది. ఓకే. నోడ్ వోల్టేజ్ మెష్ కరెంట్. సో, మనకు కేవీఎల్, కేసీఎల్స్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ 2 కూడా కాన్సెప్ట్ అది బోత్. ఈస్ థాట్స్ ఇట్. ఓకే. సో, ప్రాబ్లమ్స్ అనేది మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఏ ఎంత ప్రిపేర్ అయినా సరే ఈ సబ్జెక్ట్‌లో తుస్సుమనిపిస్తుంది మనకు సబ్జెక్ట్. ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సబ్జెక్ట్ అనేది ఉండదు. సో, ఏ బుక్స్ చదువుకుంటే ఓకే. బుక్స్ అనేది ఏదైనా సరే మీరు చదువుకునే బుక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఒక్క బుక్ అయినా సరే పర్ఫెక్ట్‌గా కాన్సెప్ట్ అనేది చూడండి. సో, 10 బుక్కులు పెట్టుకొని 10 రకాల టాపిక్స్ తీసుకున్నట్టంటే ఒక బుక్‌ని పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యి ఆ టాపిక్‌ని అదే కాన్సెప్ట్‌ని ఫాలో అవ్వడం చాలా బెటర్. ఓకే. ఏ బుక్స్ అయినా సరే తీసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ ఉన్నాయి. సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్‌లో ఏమేమి సర్క్యూట్స్ ఉన్నాయి. సో, మనకు ఏసీ సర్క్యూట్స్ తీసుకుంటాం. డీసీ సర్క్యూట్స్‌లో తీసుకుంటే సో, మనకు ఏసీలో మనకు సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ ఉంటుంది. సో, ఫస్ట్ ఏందంటే సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ ఉంటాయి. తర్వాత 3 ఫేజ్ సర్క్యూట్స్. సో, అందుట్లో ఏముంటాయి. ఓకే. సో, ఏసీ అన్నప్పుడు ఆర్ఎంఎస్ వోల్టేజ్, యావరేజ్ వోల్టేజ్, ఆర్ఎంఎస్ రూట్ మీటర్
రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్ అండ్ యావరేజ్ వోల్టేజ్ అంటే ఏంది? ఓకే. వాల్యూస్ ఏంది? పీరియాడిక్ సైన్ వేవ్ అంటే ఏంది? నాన్ సైనల్ వేవ్ ఫార్మ్స్ ఏంది? ఓకే. ఫేజర్ డయాగ్రమ్ రిప్రజెంటేషన్, జే నోటేషన్. ఓకే. సో మ్యాథమెటిక్స్‌లో మన కాంప్లెక్స్ ఫార్మ్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ ఫార్మ్ బేస్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పోలార్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు పోలార్ కన్వర్షన్ అనేది చేయడానికి రావాలి. ఓకే. స్టెడీ స్టేట్ అనాలిసిస్ సిరీస్ అండ్ పారలెల్ సర్క్యూట్. సో స్టెడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ పారలెల్ సర్క్యూట్ అంటే మనకు రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనేది ఆర్ఎల్‌సి సీరీస్, ఆర్ఎల్‌సి పారలెల్. సో ఆర్ఎల్ సీరీస్, ఆర్ఎల్ పారలెల్. ఓకే. సో ఈ విధంగా ఏందంటే ప్రతి ఆర్‌కి, ఎల్‌కి, సికి సో మిడిల్‌లో ఏదైతుందో దాట్ రిలేటెడ్ డెరివేషన్స్ అనేది ఉంటాయి. ఆ డెరివేషన్స్ అనేది మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సొస్తది. సో ఆర్ఎల్‌సి సీరీస్, ఆర్ఎల్‌సి పారలెల్ సర్క్యూట్. నెక్స్ట్ ఇంపిడెన్స్ అంటే ఏంది? అడ్మిటెన్స్ అంటే కెపాసిటెన్స్ అంటే ఏంది? ఓకే. సో మనకు రెసిస్టెన్స్ ఫార్మ్‌లో ఏ విధంగా మెన్షన్ చేస్తాం. ఒకవేళ కెపాసిటర్ రెసిస్టెన్స్ ఫార్మ్‌లో మెన్షన్ చేయాలంటే ఏం చేయాలి? సో అదే ఇండక్టర్‌ని రెసిస్టెన్స్ ఫార్మ్‌లో మెన్షన్ చేయాలంటే ఏ విధంగా? ఓకే. సో వాటికి రిలేటెడే ఈ ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్ ఫార్మ్స్. ఓకే. సో నెక్స్ట్ ఏందంటే పవర్స్‌లో అనేది 3 టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. మనకు యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ యాక్చువల్ పవర్. సో ప్రతి దానికి డివైడ్. సో మన యాక్చువల్ పవర్ ఎప్పుడొస్తుంది? యాక్టివ్ పవర్ ఎప్పుడొస్తుంది? రియాక్టివ్ పవర్ ఎప్పుడొస్తది? సో అవన్నీ డీటెయిల్. సో వాటికేందంటే మిడిల్ పవర్ ట్రయాంగిల్ ఉంటుంది. సో పవర్ ట్రయాంగిల్‌లో ఏ దానికి ఏది రిప్రజెంట్ చేస్తుంది? సో మనం ఆహ్, సైన్ ఎప్పుడు యూజ్ చేయాలి? కాస్ ఎప్పుడు యూజ్ చేయాలి? అనేది ఉంటుంది. ఓకే. సో పవర్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని కిలోవాట్ ఏంది? కేవీఏ ఏంది? కేవీఏఆర్ అంటే ఏంది? ఓకే. అది క్లారిటీగా తెలుసుకోవాలి. సో అప్పుడేందంటే ఈ మనకేదైతుంది పవర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. సో డిఫరెన్స్ కాంప్లెక్స్ పవర్స్ అనేది. ఓకే. నెక్స్ట్ అనదర్ థింగ్ వచ్చి మనకు రెసొనెన్స్. సో రెసొనెన్స్‌లో ఏందంటే సీరీస్ రెసొనెన్స్, పారలెల్ రెసొనెన్స్ సరికి బ్యాండ్‌విడ్త్, క్యూ ఫ్యాక్టర్ అని సో దీనిపైన ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటేనే ఏమని యూజ్ లేకపోతే కష్టం. సో దాంతో పాటు ఏందంటే ఈ టాపిక్స్ నేర్చుకునే ముందు మనకు కాల్సి అనేది వాడడం వల్ల కాల్సి వాడినట్టుగా ప్రాబ్లమ్స్ చేయడం రాదు. సో కాల్సి అనేది ఓకే. కాల్సియం. సో క్యాసియో ఉంటుంది గదా! సో క్యాసియో అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. సో ఎందుకు నేర్చుకోవాలి? ఎక్కడ యూజ్ అవుతుంది? ఒకవేళ నేర్చుకోకపోతే ఏమవుతది? సో మనకు ఇక్కడ ఏందంటే ఈ మనకు కాంప్లెక్స్ ఫార్మ్ అని ఉంది. సో కాంప్లెక్స్ ఫార్మ్ ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ఓకే. కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో కాంప్లెక్స్ ఫార్మ్స్‌లో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ ప్లస్ ఐబీ ఫార్మ్‌లు ఉంటాయి. దాన్ని ఏందంటే పోలార్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలి. పోలార్ నుంచి రెక్టాంగులర్ కన్వర్షన్ చేయాల్సొస్తది. సో అప్పుడేందంటే మనకు మ్యాథమెటికల్ ఫార్ములాస్ చేసేది. బట్ ఆ ఫార్ములాస్ మనం చేసి అప్లై చేసినప్పుడు మనకొచ్చే ఆన్సర్ కరెక్టా లేదా అనేది సో మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే. క్యాల్సియం ఎగ్జామ్ సో ఎగ్జామ్ హాల్‌లో మనకు క్యాల్సి అనేది అలో ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి సో పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలి. సో మనకు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 3 ఫేజ్ సర్క్యూట్స్. సో 3 ఫేజ్ సర్క్యూట్స్‌లో మనకి ఏమేమి ఉంటాయి? సో మనకు స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ ఎలా ఉంటుందో 3 ఫేజ్‌లో కూడా ఏందంటే స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ ఉంటుంది. సో ఇక్కడేందంటే మనకు రెసిస్టర్స్ అనేది టీ నెట్వర్క్స్‌లో నెక్స్ట్ డెల్టా నెట్వర్క్స్ అలాగే ఇక్కడ గూడా ఏందంటే 3 ఫేసెస్‌లో మనకు స్టార్ నెట్వర్క్, డెల్టా నెట్వర్క్ ఉంటుంది. సో అందుట్లో సర్క్యూట్స్‌లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? లైన్ కరెంట్ ఎంతైంది? ఫేజ్ కరెంట్ ఎంతైంది? లైన్ వోల్టేజ్ అంటేంది, ఫేజ్ వోల్టేజ్ అంటే వాటి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో అవి తెలవాలి. సో అలా తెలిసినప్పుడే మనకి ఈజీ ఉంటుంది. సో దాంతో పాటు ఏందంటే బ్యాలెన్స్ లోడ్ అంటే ఏంది? అన్‌బాలెన్స్ లోడ్. ఓకే. సో బ్యాలెన్స్ లోడ్ ఏంది? అన్‌బాలెన్స్ లోడ్ ఏంది? సో బ్యాలెన్స్ అంటే మనకు 3 ఫేజ్ సర్క్యూట్స్‌లో మనం అన్ని లోడ్స్ పైన ఏ విధంగా చేస్తున్నాం? ఓకే. ఒకే లోడ్ పైన హెవీ లోడ్స్ పడుతుందా? ఓకే. అప్పుడు దాని పెర్ఫార్మన్స్ ఏంది? దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంది? దాని గురించే మనకు ఈ బ్యాలెన్స్‌డ్, అన్‌బాలెన్స్ సర్క్యూట్స్ అని. శ్రీమన్నారాయణ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు నెట్వర్క్ థియరమ్. ఓకే. సో నెట్వర్క్ థియరమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు మార్క్స్ మంచిగా నెక్స్ట్ ఫర్దర్‌గా సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలంటే ఈ నెట్వర్క్ థియరమ్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళా నెక్స్ట్ సెమిస్టర్‌లో ల్యాబ్‌లో అయినా సరే నేర్చుకోవాల్సొస్తది. అప్పుడు ఇబ్బంది పడే కంటే ఇప్పుడే పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడం బెటర్. సో, ఈ నెట్వర్క్స్ థియరమ్స్ బేసుకొని ఫర్దర్‌గా మీకు ఏసీ అండ్ డీసీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్థం కావాలంటే ఫస్ట్ ఈ థియరమ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా తెలిసుండాలి. తెలియకపోతే తర్వాత అయినా సరే మళ్ళా నేర్చుకోవాలి. అదేదో ఇప్పుడే నేర్చుకుంటే బెటర్ అయిపోతుంది. ఓకే. సో, మనకొచ్చేసి ఇక్కడున్న సబ్జెక్ట్స్‌లో మనకు ఉన్నది సూపర్‌పొజిషన్, థెవెనిన్ థీరమ్, నార్టన్స్ థీరమ్. సో వీటి థియరమ్స్‌కి ఏందంటే ప్రతి థియరమ్స్‌లో ఏందంటే ఏమేం కన్వర్షన్ ఒక స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే ఏ కాంప్లెక్స్
సర్క్యూట్స్ ఇచ్చినా సరే రెసిస్టెన్స్ సర్క్యూట్స్ దాన్ని ఏందంటే ఒక సింగిల్ సర్క్యూట్స్‌గా కన్వర్షన్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ థెవెనిన్స్ థియరమ్. సో, సూపర్ పొజిషన్ థియరీ ఏదైతుందో సో, దాంట్లో ఏం చేస్తున్నాం థెవెనిన్స్ థియరమ్ చేస్తున్నాం. నార్టన్స్ థియరమ్. సో, మూడిటిది ఏందంటే మనం ప్రాబ్లమ్ ఏదైతుందో బిగ్గర్ ప్రాబ్లమ్ అనేది షార్టర్ ఫార్మ్‌లాగా కన్వర్షన్. ఇవి ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోకపోతే ఏమవుతది? సో, ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ థియరమ్స్ ఈ థియరమ్స్ నేర్చుకుంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏందంటే సాల్వ్ చేయడం తెలుస్తది. లేకపోతే తెలియదు. ఓకే. సో, మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ థియరమ్. ఓకే. టెలిగ్రామ్స్ థియరమ్. టెలిగన్స్ థియరమ్. ఓకే. నాట్ టెలిగ్రామ్స్ సారీ. టెలిగన్స్ థియరమ్, కంపెన్సేషన్, మిల్లీ మ్యాథ్స్. సో, ఇవన్నీ గూడా ఏందంటే మొత్తం థియరమ్స్ ఉంటాయి. ఏసీ కేవ్ యూజ్ చేస్తాం, డీసీ కేవ్ యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ప్రతి దాని పైన గూడా ఏందంటే ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ అలా గాకుండా ఒకటే ప్రాబ్లమ్ ఏందంటే ఒకటి సూపర్ పొజిషన్ థియరమ్, థెవెనిన్స్ థియరమ్, నార్టన్స్ థియరమ్, మాక్సిమం పవర్ థియరమ్. ఓకే. అన్ని ప్రాబ్లమ్స్‌కి అన్ని థియరమ్స్‌కి ఒకటే ప్రాబ్లమ్ తీసుకొని కాంప్లెక్స్ ప్రాబ్లమ్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడేందంటే ఈ థియరమ్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. లేదనుకోండి ప్రతి థియరమ్స్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకొని సాల్వ్ చేసేటంటే ఒకటే ప్రాబ్లమ్ తీసుకొని అన్ని మెథడ్స్‌లో సాల్వ్ చేయడం ఇది బెటర్. ఎందుకంటే అదే ప్రాబ్లమ్ ఏ దాంట్లో ఏం ఆన్సర్స్ ఒక క్లారిటీ ఉంటది. సో, ఏ మెథడ్‌లో ఏం చేయాలన్నది ఒక క్లారిటీ ఉంటది. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఫర్దర్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, దిస్ ఈస్ ది మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్. సో, మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్ ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోకపోతే ఏమవుతుంది? సో, ఈ కపుల్డ్ సర్క్యూట్స్ నేర్చుకోకపోతే ఫర్దర్‌గా మీకు ఈఎంఎఫ్ అర్థం కాదు. ట్రాన్స్‌ఫార్మర్స్ అర్థం కాదు. సో, నెక్స్ట్ అందుకోసం ఏందంటే మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్‌లో మనం సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏంది? వాటి డిఫరెన్స్ ఏంది? ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? యూజ్ చేయాల్సి వాటి ఫార్ములాస్ ఏముంది? ఓకే. సో, అవి పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. సో, ఆల్రెడీ ఏందంటే ఇంటర్ లెవెల్‌లో ఆల్రెడీ కొద్దిగా డీటెయిల్‌గా డీటెయిల్‌గా ఉంటాయి. సో, వాటేందంటే మోస్ట్ డీటెయిల్‌గా ఇక్కడ నేర్చుకోవాలి. సో, డాట్ కన్వర్షన్ ఏంది? కోఎఫిషియంట్ కప్లింగ్ ఏంది? సో, వాటికి రిలేటెడ్ సంబంధించిన డయాగ్రామ్స్ పర్ఫెక్ట్‌గా డ్రా చేసి ఎక్స్‌ప్లనేషన్ చేయండి. మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే. సో, ఇవి మనకున్న సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్ 4. సో, మీరు నేర్చుకునేటప్పుడు ఏందంటే ఏ విధంగా నేర్చుకోవాలంటే జస్ట్ సింపుల్ థింగ్ ఫస్ట్ సిలబస్ మొత్తం చూడండి. నెక్స్ట్ థింగ్ ఒక 3 ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూడండి. సో, మీరు R25 ఫస్ట్ బ్యాచ్ కాబట్టి సో, ప్రీవియస్ ఏందంటే R22 బ్యాచ్ ఉంటాయిగా ఆ 22 బ్యాచ్ ఆహ్, క్వెషన్ పేపర్స్ చూడండి. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే. లేకపోతే R18 సర్క్యూట్స్, సబ్జెక్ట్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూడండి. అనలైజ్ చేయండి. ఏ క్వెషన్ ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది అనేది ప్రిపేర్ అవ్వండి. ఈజీగా అయిపోతుంది. ఓకే. ఎనీవే ఆల్ ది బెస్ట్. హావ్ ఎ గుడ్ డే.